దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి చేసిన ఎపిక్ యాక్షన్ డ్రామా ట్రిపుల్ ఆర్. ఈ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ గ్లోరీ ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఆస్కార్ని ఇండియాకు తెచ్చిన ఈ మూవీ మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు కలెక్ట్ చేసింది. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ ట్రక్లో నుంచి దూకే ఇంటర్వెల్ సీన్ వైరల్ అయిన దగ్గర నుంచి వెస్టర్న్ ఆడియన్స్ మొత్తం ట్రిపుల్ ఆర్ సినిమాని ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రేంజ్ ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది సలార్ సినిమా. డైనోసర్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ హిట్ అయింది. వరల్డ్ వైడ్ 750 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. 4 వారాల్లోనే సలార్ను ఓటీటీ స్ట్రీమింగ్కు ఎందుకు ఇచ్చారు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ కూడా చేశారు. సలార్ సినిమా ఓటీటీలోకి త్వరగా వచ్చేసింది అనే మాట నిజమే. అయితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం థియేటర్స్లో చేసిన సౌండ్ కన్నా ఎక్కువగా సౌండ్ చేస్తోంది. సలార్ సినిమా ఓటీటీలో చూసిన వెస్ట్రన్ ఆడియన్స్ ప్రభాస్కి ఎలివేషన్స్ ఇచ్చే పనిలో ఉన్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు #సలార్ గోస్ గ్లోబల్ అనే ట్యాగ్తో వెస్ట్రన్ ఆడియన్స్ వేస్తున్న ట్వీట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అంతలా అక్కడ ఆడియన్స్ని తన స్క్రీన్ ప్రెజెన్స్తో అట్రాక్ట్ చేసిన ప్రభాస్ నెక్స్ట్ కల్కి 2898 AD సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.